శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే. వారణాస్యం వరప్రదం శ్రీ వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. భూతాదిశం సేవిత చరణం భూత భౌతికా ప్రపంచ భరణం వీతరాగిణం వినతయోగినం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే. కుంభసంభవ మునివర ప్రపూజితం త్రిభువనమాచగతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధారాక్షేత్రాస్థితం పరాదిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వాక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్యుతేక్షుదండం కరాంబుజపాత బీజాపూరం కలుష విదూరం భూతాకారం కరాంబుజపాత బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత గేరంబం వాతాపి గణపతిం భజే వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీ దేశమంతా విశ్వకర్మ పూజ జరుపుకుంటారు. అలాంటి విశ్వకర్మను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. విశ్వ అంటే సమస్తమని, కర్మ అంటే చేయువడని అర్థం. మొత్తం మీద విశ్వకర్మ అంటే అన్నింటినీ చేయగల సమర్థుడని చెప్పుకోవచ్చు. విశ్వాన్ని నిర్మించిన వాడే విశ్వకర్మ అని మన వేదాలు చెప్తున్నాయి. భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం, బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇంద్రుడు, సూర్య, చంద్రులు, నక్షత్రాలు ఇవేవి లేనప్పుడే విశ్వకర్మ స్వయంభూగా అవతరించి వీటన్నింటినీ సృష్టించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. మన పురాణాల ప్రకారం మనకు 4 యుగాలు ఉన్నాయి. కృతయుగంలో దేవతల కోసం స్వర్గ లోకాన్ని నిర్మించింది విశ్వకర్మే. త్రేతాయుగంలో శివుని కోసం సువర్ణ లంకను నిర్మించింది విశ్వకర్మే. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కోసం ద్వారకా నగరాన్ని నిర్మించింది విశ్వకర్మే. అలాగే నేటి ఢిల్లీగా ఉన్న మన రాజధానిని హస్తినాపురం పేరుతో నిర్మించింది విశ్వకర్మే. ధర్మరాజు రాజధాని నగరమైన ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించింది విశ్వకర్మే. అలాంటి మహోన్నత దేవశిల్పి విశ్వకర్మ. ఆయన పేరుతో విశ్వకర్మ పూజల్ని కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర గొప్ప కట్టడాల వద్ద జరుపుకుంటారు. నేటి బీటెక్లు, ఎంటెక్లు విశ్వకర్మ ముందు బలాదూర్. ద్వారకా నగరాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే విశ్వకర్మ నిర్మించాడని మహాభారతం చెబుతోంది.
దేవతల రథాలు నిర్మించింది కూడా విశ్వకర్మే. రథాలంటే అలాంటి ఇలాంటి రథాలు కావవి, ఆకాశంలో విమానంలా తేలియాడుతూ ప్రయాణించేవన్నమాట. అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే విశ్వకర్మ విమానాన్ని నిర్మించాడని మనం అర్థం చేసుకోవాలి. విశ్వకర్మ గురించి ఋగ్వేదం మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఆయనకు అన్ని వైపులా కళ్ళు, ముఖం, కాళ్ళు, చేతులు ఉన్నాయట. విశ్వకర్మకు సంబంధించి మనకు కనిపించే ఫోటోల్లో ఒక్క ముఖం, 4 చేతులే కనిపించినా వాస్తవానికి అతను బహుముఖుడని వేదం చెబుతోంది. విశ్వకర్మ కుమార్తె శరణ్యను సూర్యుడు వివాహం చేసుకున్నట్లు మార్కండేయ పురాణం చెబుతోంది. ఏదేమైనా అత్యద్భుత కట్టడాలకు, మహోన్నత నగరాల నిర్మాణానికి విశ్వకర్మ సృష్టికర్త. నేటి ఇంజనీర్లు విశ్వకర్మ జీవిత చరిత్రను అధ్యయనం చేస్తే విశ్వకర్మ మేధా సంపత్తిలో కనీసం ఇసుమంతైనా పొందగలరు. విశ్వకర్త, విశ్వబ్రహ్మ, విశ్వకర్మ నీకు జోహార్లు, జోహార్లు. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. మనుమయ త్వష్టా శిల్ప విశ్వజ్ఞ సర్వం, మనుమయ త్వష్టా శిల్ప విశ్వజ్ఞ సర్వం, విశ్వకర్మమయం జగతి ఈ భువనామే. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. ఆదిశివుని త్రిశూలంబు విశ్వకర్మయే, ఆదిశక్తి కరవాలము విశ్వకర్మయే, శ్రీ మహావిష్ణు చక్రం విశ్వకర్మయే, శ్రీరాముని హరివిల్లు విశ్వకర్మయే, సకల కళావల్లభుడు విశ్వకర్మయే, సర్వకర్మలకు నాంది విశ్వకర్మయే, సమస్త లోకా కళ్యాణము విశ్వకర్మయే, సప్తస్వర మధురిమలు విశ్వకర్మయే. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. నారద వీణానాదం విశ్వకర్మయే, బ్రహ్మచేతి నుదుటి రాత విశ్వకర్మయే, పసిపాపల ఉయ్యాలలు విశ్వకర్మయే, పరిణయాన పెళ్లి పిటలు విశ్వకర్మయే, గుడి తలుపులు బడి తలుపులు విశ్వకర్మయే, నీ వాకిటి చిరు తలుపులు విశ్వకర్మయే, అన్నదాత రైతన్న నాగలి కర్రు, ఇంటి పునాది తీయు పారాపలుగు. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. ఆకలి దప్పులు తీర్చు చెంబు కంచము, అలసి సొలసి శయనించు పట్టె మంచము, అజంతా ఎల్లోరా శిల్ప సంపద, అహోబిలం శ్రీశైలం విశ్వకర్మయే, మాయ సభా నిర్మాతయు విశ్వకర్మయే, రణక్షేత్రారతమెల్లయు విశ్వకర్మయే, వధూవరుల పెళ్లి పల్లకి విశ్వకర్మయే, పంచదాయులెల్లరూ పంచబ్రహ్మలే. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా.
రారాజుల కిరీటాలు విశ్వకర్మయే, నవనాగరికతకు నాంది విశ్వకర్మయే, ఈ సృష్టికి శ్రీకారం విశ్వకర్మయే. శ్రీశైల భ్రమరాంబిక మంగళ సూత్రం, బెజవాడ దుర్గమ్మ ముక్కు పుడక, కలకత్తా మహంకాళి వజ్ర కిరీటం, విశాలాక్షి వడ్డానం విశ్వకర్మయే. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. మన విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మయే, విశ్వకర్మమయమేగా ఈ జగమంతా. విశ్వకర్మ భగవానుడు సర్వ దిక్కులను ఏకకాలంలో పరికించగలిగే దృష్టి కలిగిన అమిత శక్తివంతుడు. మహాభారతం ఈయనను 1000 కళలకు అధినేతగా అభివర్ణించింది. ఈతని అక్షామూర్తిని విశ్వకర్మ పురాణము పంచశీర్షుడుగా వర్ణించింది. సృష్టి తొలినాళ్ల నుంచి సుప్రసిద్ధులైన శిల్పకారులు 5 మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు. విశ్వకర్మ వారసులుగా మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు. ఈ పంచ బ్రహ్మల నుండి వారి సంతతి అయిన 5గురు సనగ, సనాతన, అహబౌసన, ప్రత్నస, సుపర్ణస అనే 5గురు ఉద్భవించారు. వీరినే విశ్వ బ్రాహ్మణులు అంటారు. వారు వరుసగా లోహ, దారు, కాంస, శిల్ప, స్వర్ణ రూపకారులుగా ప్రసిద్ధి పొందారు. మొదటి బ్రహ్మర్షి సనగ. ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో మను ముఖము నుండి వచ్చినవాడు. ఈయనకు మూలాధారము శివుడు. ఇతను చెప్పే శాస్త్రం తర్కం. ఈయన వృత్తి అయోశిల్పి అంటే కమ్మరి, ఇనుము పని చేయును. రెండవ బ్రహ్మర్షి సనాతన. ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో మయా ముఖము నుండి వచ్చినవాడు. ఈయనకు మూలాధారము విష్ణువు. ఇతను చెప్పే శాస్త్రం వ్యాకరణం. ఈయన వృత్తి దారుశిల్పి అంటే వడ్రంగి, కొయ్య పని చెయ్యును. మూడవ బ్రహ్మర్షి అహబౌసన. ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో త్వష్ట ముఖము నుండి వచ్చినవాడు. ఈయనకు మూలాధారం బ్రహ్మ. ఇతను చెప్పే శాస్త్రం ధర్మశాస్త్రం. ఈయన వృత్తి తామ్రశిల్పి అంటే కంచరి, రాగి, కంచు ఇత్తడి పని చేయును. నాలుగవ బ్రహ్మర్షి ప్రత్నస. ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో దైవజ్ఞ ముఖము నుండి వచ్చినవాడు. ఈయనకు మూలాధారం ఇంద్రుడు. ఇతను చెప్పే శాస్త్రం మీమాంస. ఈయన వృత్తి శిలాశిల్పి అంటే శిల్పకారుడు, రాతి పని చేయును. ఐదవ బ్రహ్మర్షి సుపర్ణస. ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో విశ్వజ్ఞ ముఖము నుండి వచ్చినవాడు. ఈయనకు మూలాధారం సూర్యుడు. ఇతను చెప్పే శాస్త్రం వైద్యం, జ్యోతిష్యం. ఈయన వృత్తి స్వర్ణ శిల్పి అంటే స్వర్ణకారుడు, బంగారం పని చెయ్యును. ఈ విశ్వ బ్రాహ్మణులు చేయు పంచవృత్తుల గురించి వివరంగా తెలుసుకుందాము. గ్రామంలో ఒక స్థలంలో ఈ 5 వృత్తులు చేస్తూ గ్రామానికి కావలసిన వస్తువులను సమకూర్చేవారు. ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవారు. కమ్మరి. పంచవృత్తుల్లో మొట్టమొదటి వృత్తి కమ్మరము. ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహ శిల్పి కమ్మరి. కమ్మరి ముడి ఇనుమును సంగ్రహించటము, ఇనుమును తయారు చేయటము, ఆ ఇనుముతో వ్యవసాయానికి కావలసిన కొడవళ్ళు, పార, పలుగు, గుణపం, గొడ్డలి, బండికట్టు మొదలైనవి, దేశానికి కావలసిన వంతెనలు, పడవలు, ఫిరంగులు, కత్తులు, ఇనుప వస్తువులు ప్రతిదీ
చేసి ఇచ్చే మొట్టమొదటి మెటల్ ఇంజనీర్ కమ్మరి. వడ్రంగి పంచవృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగము. వడ్రంగి కలపతో వస్తువులు తయారు చేయు వృత్తి పనివాడు. వడ్రంగి వ్యవసాయానికి కావలసిన కాడి, మేడి, నాగలి, బండి మొదలైనవి, ప్రజలకు కావలసిన తలుపులు, పీట, మంచం, కుర్చీలు మొదలైనవి, మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్టమొదటి మెట్టైన చక్రము, చెక్కతో తయారయ్యే ప్రతిదీ, పిల్లలు ఆడుకునే బొంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకు, ఊయల నుండి పడవల వరకు తయారు చేసే మొట్టమొదటి వుడ్ ఇంజనీర్. వీరిని వడ్ల కమ్మరి అంటారు. కంచరి పంచవృత్తులలో మూడవ వృత్తి కంచరి. ప్రజలకు కావలసిన ఇత్తడి, రాగి, కంచు పాత్రలు, ఉగ్గు గిన్నెల దగ్గర నుంచి గంగాళాల వరకు, ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర నుంచి దానిని ఇత్తడిగా, రాగిగా, కంచుగా మార్చి కరిగించి కావలసిన ఆకారంలోకి పోత పోసే వరకు, ఉద్దరిని దగ్గర నుంచి ఊరేగింపు వాహనాల వరకు, దేవాలయాలలో పంచలోహ విగ్రహాలు మొదలైనవి ప్రతి పని చేసే మొట్టమొదటి మెటల్ ఇంజనీర్. శిల్పకారుడు అంటే రాళ్లను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు, ఏదైనా తయారు చేసేవాడు అంటే క్రియేటర్ అని అర్థం. దురదృష్టవశాత్తు శిల్పి అంటే శిల్పాలు చెక్కేవాడు అని అర్థంగా మారిపోయింది. శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈనాడు మన భారతదేశంలో మనం చూస్తున్న విగ్రహాలు, అద్భుతమైన దేవాలయాలు, మహా నిర్మాణాలు, వంతెనలు, శిలా శాసనాలు, అజంతా ఎల్లోరా గుహలు, కోటలు, మహళ్ళు, చెరువులు, ఏకశిలా రథాలు ఎన్ని చేశారో మహానుభావులు. వీరిని స్థపతులు అని అంటారు. వీరి కట్టడాలలోని నైపుణ్యాన్ని, రహస్యాలను ఈనాటికి విదేశీ సైంటిస్టులు సైతం అందుకోలేకపోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు వీరనే చెప్పాలి. స్వర్ణకారుడు అంటే ముడి బంగారాన్ని సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి దానికి రత్న మాణిక్యాలను కూర్చి దాన్ని అనుభవయోగ్యంగా ఆభరణాలుగా, శిల్పాలుగా, పాత్రలుగా మార్చగలిగేవాడు. అలానే ముడి వెండి నుంచి పాత్రలు, పూజకు వాడే వస్తు సామగ్రి, కాళ్ళకు పట్టీలు మొదలైనవి చేసేవాడు. అత్యంత ప్రతిభావంతులైన ఈ 5 వృత్తుల వారిని విశ్వకర్మ వారసులని, విశ్వ బ్రాహ్మణులని చెప్పబడ్డారు. ఈ వీడియో భావి తరాల వారికి ఉపయోగపడాలని ఆశిద్దాము. ఓం విశ్వకర్మయై నమః. అంతలో పరిపూర్ణయా చారి ఏమి చేస్తున్నాడమ్మో ఓయమ్మ. అంతలో పరిపూర్ణయా చారి ఏమి చేస్తున్నాడమ్మో ఓయమ్మ. తన వయసు ఉడికిందని ఆ తండ్రి జీవ సమాధయ్యిండు మాయమ్మ. తన వయసు ఉడికిందని ఆ తండ్రి జీవ సమాధయ్యిండు మాయమ్మ. పచ్చి బాలింతగా ప్రకృతాంబనైతే భర్త దూరమయ్యి పసిపిల్లవానితో ఎట్లా బ్రతకాలంటూ రోధించసాగింది. ఎట్లా బ్రతకాలంటూ రోధించసాగింది. ఎట్లా బ్రతకాలంటూ రోధించసాగింది. ఆశ్రమాన్ని నడిపేది ఓయమ్మ త్రిమహామునంట ఓయమ్మ. ఆశ్రమాన్ని నడిపేది ఓయమ్మ త్రిమహామునంట ఓయమ్మ. ప్రకృతాంబ రోదన శ్రమంలో అత్రిమునికి వినిపించే మాయమ్మ. ప్రకృతాంబ రోదన శ్రమంలో అత్రిమునికి వినిపించే మాయమ్మ. పరుగున ముని ప్రకృతాంబను చేరి ఓ తల్లి నీవెవరు, నీ రాజ్యమేదమ్మ, ఎందుకేడుస్తున్నావన్నాడు ఆమెతో. ఎందుకేడుస్తున్నావన్నాడు ఆమెతో. ఎందుకేడుస్తున్నావన్నాడు ఆమెతో. జరిగిన సంగతంతా ప్రకృతాంబ మునికి తెలియజేసి ఓయమ్మ. బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము ఓయమ్మలు. ఆ మునికి పసివాన్నిచ్చి ప్రకృతాంబ ఏమంట ఉన్నదము మాయమ్మ. మత భేదాలని రూపు మాపి ప్రేమనే పంచిందము బ్రహ్మంగారు.
భార్య భర్త లేక నేను ఈ పసివానితో జీవించలేనయ్యా నా పతి దేవునితో వెళ్ళిపోతున్నాను నా పతి దేవునితో వెళ్ళిపోతున్నాను నా పతి దేవునితో వెళ్ళిపోతున్నాను ఈ పసి బాలున్నైతే ఓ మహర్షి కాపాడు మన్నాదము ప్రకృతాంబ ఈ పసి బాలున్నైతే ఓ మహర్షి కాపాడు మన్నాదము ప్రకృతాంబ వెంటనే ప్రకృతాంబ అక్కడే జీవ సమాధైనదు ఓయమ్మ వెంటనే ప్రకృతాంబ అక్కడే జీవ సమాధైనదు ఓయమ్మ ఆ పసి బాలుని అత్రి మహాముని తన ఆశ్రమంలోనే పెంచసాగిందమ్మ వీరప్ప అని పేరు పెట్టిండు బాలునికి వీరప్ప అని పేరు పెట్టిండు బాలునికి వీరప్ప అని పేరు పెట్టిండు బాలునికి విద్యలు బుద్ధులన్నీ వీరప్పకు నేర్పసాగినాడము అత్రిముని విద్యలు బుద్ధులన్నీ వీరప్పకు నేర్పసాగినాడము అత్రిముని చిన్నప్పుడే వీరప్ప ఎన్నెన్నో మహిమలు చూపుతుండు ఆశ్రమాన చిన్నప్పుడే వీరప్ప ఎన్నెన్నో మహిమలు చూపుతుండు ఆశ్రమాన ఆ కాలమందునే నందికొండపురి పట్నాన్ని పాలించే వీర భోజేచారి అతని భార్య పేరు వీర పాపమాంబ అతని భార్య పేరు వీర పాపమాంబ అతని భార్య పేరు వీర పాపమాంబ సంతాన ఫలము కోసం ఆ దంపతులు కాశీకై బయలుదేరిరు ఓయమ్మ బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము ఓయమ్మలు మార్గ మధ్యనున్నట్టి సరస్వతి ఆశ్రమాన్ని చేరిరు వాళ్ళైతే ఎన్నెన్నో లీలలతో వింతగా జనులకు కనిపించిండు బ్రహ్మంగారు వాళ్ళను చూసిన అత్రి మహాముని వారి వివరాలను తెలుసుకున్నాడమ్మా అప్పుడు వాళ్ళతో ఏమంట ఉన్నాడు అప్పుడు వాళ్ళతో ఏమంట ఉన్నాడు అప్పుడు వాళ్ళతో ఏమంట ఉన్నాడు ఓ పుణ్య దంపతులు మీ జన్మ ధన్యము కానున్నదు దంపతులారా ఓ పుణ్య దంపతులు మీ జన్మ ధన్యము కానున్నదు దంపతులారా దైవ సంభూతుడైన బాలుడు నా వద్ద ఉన్నాడయ్యో ఓ ఆచారి దైవ సంభూతుడైన బాలుడు నా వద్ద ఉన్నాడయ్యో ఓ ఆచారి వీరం బొట్లయ్యని బాలుని పేరయ్యా ఆ బాలుని మీరు పెంచుకోమని చెప్పి బాలుని వాళ్ళకు ఇచ్చిండు అత్రిముని బాలుని వాళ్ళకు ఇచ్చిండు అత్రిముని బాలుని వాళ్ళకు ఇచ్చిండు అత్రిముని బాలుని తీసుకొని ఆ దంపతులు బయలుదేరినారమ్ము ఓయమ్మ బాలుని తీసుకొని ఆ దంపతులు బయలుదేరినారమ్ము ఓయమ్మ తమ సొంత పట్నమైన నందికొండ చేరనే వచ్చిండ్రమ్ము ఓయమ్మ తమ సొంత పట్నమైన నందికొండ చేరనే వచ్చిండ్రమ్ము ఓయమ్మ నందికొండ నందు వీరం బొట్లయ్యగా సకల విద్యలు నేర్చి శాస్త్రాలు నేర్చుతూ పెరుగుతున్నాడమ్మ వీర బ్రహ్మంగారు పెరుగుతున్నాడమ్మ వీర బ్రహ్మంగారు పెరుగుతున్నాడమ్మ వీర బ్రహ్మంగారు కొంతకాలానికి వీర భోజేచారి జీవ సమాధయ్యిండు ఓయమ్మ బ్రహ్మంగారి చరితం ఓయమ్మలు విన్న జన్మ ధన్యము ఓయమ్మలు తల్లిని చేరుకొని వీరప్ప ఏమంట చెప్పబట్టే ఓయమ్మ ఇలాలోన జనులందరి కష్టాలు కడతెచ్చ వచ్చిండము బ్రహ్మంగారు ఓ తల్లి నేనింక తీర్థయాత్రల కోసం దేశాలు రాజ్యాలు పర్యటిస్తాననగా తల్లి ప్రకృతాంబ ఏమంట ఉన్నది తల్లి ప్రకృతాంబ ఏమంట ఉన్నది తల్లి ప్రకృతాంబ ఏమంట ఉన్నది గోరోరి నా కొడుక వీరప్పయ్య ఒంటరిదాన్ని చేద్దువా నన్నైతే గోరోరి నా కొడుక వీరప్పయ్య ఒంటరిదాన్ని చేద్దువా నన్నైతే నీ తండ్రి లేకపోయే నువ్వు కూడా నన్నిడిసిపోదువారా ఓ కొడుక నీ తండ్రి లేకపోయే నువ్వు కూడా నన్నిడిసిపోదువారా ఓ కొడుక తల్లి మాటలు విని నవ్వుతూ
తప్ప ఎందుకే ఓయమ్మ ఈ జన్మపై నీకు ఇంత మమకారము తగదు అన్నాడమ్మా. ఇంత మమకారము తగదు అన్నాడమ్మా. ఇంత మమకారము తగదు అన్నాడమ్మా. నీటి బుడగా వంటిదే ఓ తల్లి ఈ జన్మ క్షణకాలమే ఓయమ్మ. నీటి బుడగా వంటిదే ఓ తల్లి ఈ జన్మ క్షణకాలమే ఓయమ్మ. బంధాలు అనురాగాలు ఓయమ్మ కలకాలం ఉండవము ఓ తల్లి. బంధాలు అనురాగాలు ఓయమ్మ కలకాలం ఉండవము ఓ తల్లి. పుట్టేది ఒకనాడు గిట్టేది ఒకనాడు నడుమంత్రపు సిరులు నడుమనే పోతాయని హితబోధ చేసిండు వీరప్ప తల్లికి. హితబోధ చేసిండు వీరప్ప తల్లికి. హితబోధ చేసిండు వీరప్ప తల్లికి. మురికిలో పుట్టినట్టి మనిషి మురికిలో మోతాడనే వీర బ్రహ్మం. బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము మాయమ్మలు. పిండోత్పత్తి క్రమమును ప్రకృతాంబకు వివరించినాడోయమ్మ వీర బ్రహ్మం. ఎన్నెన్నో మహిమలను బ్రహ్మంగారు కల్లారా చూపిండము ఆ తల్లికి. తల్లిదండ్రి అన్నదమ్ముల బంధాలు మనిషికే గాని ఆత్మకుండవని తను జన్మించినట్టి కారణం తెలిపాడు. తను జన్మించినట్టి కారణం తెలిపాడు. తను జన్మించినట్టి కారణం తెలిపాడు. తన విశ్వరూపమును తల్లికి చూపించినాడు యమ్మ వీర బ్రహ్మం. తన విశ్వరూపమును తల్లికి చూపించినాడు యమ్మ వీర బ్రహ్మం. జ్ఞానాన్ని బోధించగా ఈ భూమిపై అవతరించినన్నాడు తన తల్లితో. జ్ఞానాన్ని బోధించగా ఈ భూమిపై అవతరించినన్నాడు తన తల్లితో. వీర బ్రహ్మం గారి విశ్వరూపం చూసి సాక్షాత్తు శ్రీహరే తన కొడుకు అని తెలిసి ఆనందంతో పొంగిపోయింది ఆ తల్లి. ఆనందంతో పొంగిపోయింది ఆ తల్లి. ఆనందంతో పొంగిపోయింది ఆ తల్లి. చేతులు జోడించిందో ప్రకృతాంబ మోక్షాన్ని భూమన్నదో బ్రహ్మం గారిని. చేతులు జోడించిందో ప్రకృతాంబ మోక్షాన్ని భూమన్నదో బ్రహ్మం గారిని. ప్రకృతాంబను దీవించి అక్కడి నుంచి పయనమైపోతుండమ్మో వీరం బొట్లు. ప్రకృతాంబను దీవించి అక్కడి నుంచి పయనమైపోతుండమ్మో వీరం బొట్లు. మెడలోన రుద్రాక్ష మాలలు ధరించి కాషాయ వస్త్రాలు ఒంటికి ధరించి పుణ్యక్షేత్రాలెన్నో దర్శించసాగిండు. పుణ్యక్షేత్రాలెన్నో దర్శించసాగిండు. పుణ్యక్షేత్రాలెన్నో దర్శించసాగిండు. వేలాది భక్తులకు వీరప్ప జ్ఞానాన్ని బోధిస్తుండు ఓయమ్మ. బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము ఓయమ్మలు. సన్మార్గంలో నడిపించే బోధను ఊరూరా తెలుపుతుండు ప్రజలందరికీ. వీర బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానం ఏనాడు కల్లగానే మాయమ్మలు.
విష్ణుమూర్తి వన్నాదమ్మ సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి వన్నాదమ్మ సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి వన్నాదమ్మ బ్రహ్మోపదేశమిచ్చి నన్నైతే పావనం చెయ్యమని అచ్చమ్మ బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము ఓయమ్మలు లేకున్న పాదాలను విడవనాని భక్తితో వేడుకుంటూ అచ్చమ్మ మానవ లోకానికి బ్రహ్మంగారు మార్గదర్శకుడయ్యిండు ఓయమ్మలు అచ్చమ్మ భక్తిని మెచ్చిన వీరప్ప అక్కడికి దగ్గర యాగంటి కొండపై బీజాక్షర మంత్రం ఉపదేశించిండమ్మ బీజాక్షర మంత్రం ఉపదేశించిండమ్మ బీజాక్షర మంత్రం ఉపదేశించిండమ్మ ఈ మంత్రము నిత్యము జపించిన నీ జన్మ ధన్యమును అన్నాడమ్మ ఈ మంత్రము నిత్యము జపించిన నీ జన్మ ధన్యమును అన్నాడమ్మ మంత్రాన్ని స్వీకరించి వీరప్పను ఏమంటాడు కాబట్టి అచ్చమ్మ మంత్రాన్ని స్వీకరించి వీరప్పను ఏమంటాడు కాబట్టి అచ్చమ్మ ఓ స్వామి మీరైతే ఆ కొండ గుహలోన తాటాకుల పైన రాసేది ఏమిటో వివరించమన్నది అచ్చమ్మ అప్పుడు వివరించమన్నది అచ్చమ్మ అప్పుడు వివరించమన్నది అచ్చమ్మ అప్పుడు భవిష్యత్తు గ్రంథమని అచ్చమ్మకు వివరించుతున్నాడమ్ము బ్రహ్మంగారు భవిష్యత్తు గ్రంథమని అచ్చమ్మకు వివరించుతున్నాడమ్ము బ్రహ్మంగారు దానిలో రాసేవన్నీ ఓ అచ్చమ్మ దేవ రహస్యాలము ఓ తల్లి దానిలో రాసేవన్నీ ఓ అచ్చమ్మ దేవ రహస్యాలము ఓ తల్లి సామాన్య ప్రజలకు అర్థం కావు గాని బ్రహ్మ జ్ఞానివైన నీకు చెప్తానాన్ని కాలజ్ఞానం చెప్పసాగిండు వీరప్ప కాలజ్ఞానం చెప్పసాగిండు వీరప్ప కాలజ్ఞానం చెప్పసాగిండు వీరప్ప 4808 సంవత్సరం తర్వాత ఓ అచ్చమ్మ నందమయ గురుడ నందమయ వీర బ్రహ్మంగారి బోధ విందమయ భూమి పైన పాపాలు పెరుగుతూ బుక్కి పాలవు దూరము జనులంతా నందమయ గురుడ నందమయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ ఉత్తర దేశాన వైశ్యకులము నందు ఉత్తమ గాంధకుడు సత్యంగా జన్మించి ఏకునే చేపట్టి మేకుల మారేను ఏకునే చేపట్టి మేకుల మారేను ఏకునే చేపట్టి మేకుల మారేను లోకాలనే కంజేసి ఓయమ్మ స్వరాజ్యమే తెచ్చును ఆ గాంధీ నందమయ గురుడ నందమయ వీర బ్రహ్మంగారి బోధ విందమయ 18 ఏళ్ల పాటు ఈ దేశ పాలన చేస్తాడమ్ము ఓయమ్మ నందమయ గురుడ నందమయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ ఉల్లిగడ్డకు ఉపదేశమునిచ్చేటి కల్ల గురువులు కాలి యుగమునొచ్చేరు వాళ్ళ నెల్లాయముడే కాలదన్నుక పువ్వు వాళ్ళ నెల్లాయముడే కాలదన్నుక పువ్వు వాళ్ళ నెల్లాయముడే కాలదన్నుక పువ్వు అద్దంకి సీమలోన యాదవు నింట బుద్ధునంతటి వాడు జన్మించును నందమయ గురుడ నందమయ వీర బ్రహ్మంగారి బోధ విందమయ మహానంది చాటున మైమాలెన్నో గుప్పెనై పుట్టునమ్ము కలియుగమందు నందమయ గురుడ నందమయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ హంపి విరూపాక్షి 2 కండ్ల నడుమ అగ్ని వర్షాలే జోరుగా కురిసేను మతోన్మాదులంతా నాశనమయ్యేరు మతోన్మాదులంతా నాశనమయ్యేరు మతోన్మాదులంతా నాశనమయ్యేరు భూమి వనికి గ్రామం ఉండమో పూలంతా ముత్తైదులయ్యేరమ్ము ఈ లోకాన బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము ఓయమ్మలు స్త్రీలు పురుషులవుదూరు ఇప్పుడు మీన పురుషులు స్త్రీలవుదూరు ఓయమ్మ వీర బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానం ఏనాడు కల్లగాది మాయమ్మలు
చేతుల కామిని పుట్టును గండి కోట మీద గిరగిర్ర తిరుగును ఆకాశమంతయు అగులు బుగులయ్యేను ఆకాశమంతయు అగులు బుగులయ్యేను ఆకాశమంతయు అగులు బుగులయ్యేను కొత్తపేట సంతపురమున ఓయమ్మ కోతి మాట్లాడునమ్ము ఓయమ్మ నందమయ పురుడ నందమయ వీర బ్రహ్మంగారి బోధ విందమయ గొడ్రాళ్ళ కడుపునందు ఓ తల్లి బిడ్డలే ఉట్టునమ్ము ఓయమ్మ నందమయ పురుడ నందమయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ ఆకాశమందున పొగమంటలొచ్చేను పగటేల గ్రామాల్లో నక్కలు అరిచేను అర్ధరాత్రి గంట శబ్దాలే వచ్చును అర్ధరాత్రి గంట శబ్దాలే వచ్చును అర్ధరాత్రి గంట శబ్దాలే వచ్చును 7 కొండల ఎంకన్నా సొమ్మంత తోడు దొంగల పాలవును ఓయమ్మ నందమయ పురుడ నందమయ వీర బ్రహ్మంగారి బోధ విందమయ బ్రాహ్మణులకు పీటలు మాలలకు మంచాలు వేయుదురు మును ముందు నందమయ పురుడ నందమయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ కంచి కామాక్షమ్మ గిరగిర తిరిగేను కాశీలో గంగమ్మ మాయమైపోయేను బిలం కామాక్షమ్మ నెత్తురు గక్కేను బిలం కామాక్షమ్మ నెత్తురు గక్కేను బిలం కామాక్షమ్మ నెత్తురు గక్కేను కురుక్షేత్రమూలే జనులు గుంపులుగా నరుకు సచ్చేరము కలియుగమందు బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు నిన్న జన్మ ధన్యము ఓయమ్మలు శ్రీ వెంకటేశ్వరుని ఓయమ్మ కుడి పూజ మదిరేనమ్ము మాయమ్మ వీర బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానం ఏనాడు కల్లగాది మాయమ్మలు కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరం దిక్కున 4 ముఖాల వింత చుక్కలు పొడుచుకు వచ్చేను వింత చుక్కలు పొడుచుకు వచ్చేను వింత చుక్కలు పొడుచుకు వచ్చేను 25 వారాలు ప్రకాశించి మాయమైపోవునమ్ము ఓయమ్మ నందమయ పురుడ నందమయ వీర బ్రహ్మంగారి బోధ విందమయ కృష్ణమ్మ నీరు పొంగి దుర్గమ్మ ముక్కు పుడకానంటును ఓయమ్మ నందమయ పురుడ నందమయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ బండలు పగిలి గాలి దుమారంలో ఆకాశ మార్గాన గ్రద్దల్లాడేను రాతి గుండ్లకు చీము నెత్తురు గారేను రాతి గుండ్లకు చీము నెత్తురు గారేను రాతి గుండ్లకు చీము నెత్తురు గారేను వేప చెట్టుకైతేను ఓయమ్మ అమృతం గారేనమ్ము మాయమ్మ నందమయ పురుడ నందమయ వీర బ్రహ్మంగారి బోధ విందమయ మనుషులు చీమలు కలియుగాన చదువులు నేర్చెనమ్ము అచ్చమ్మ నందమయ పురుడ నందమయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ ఆవి వరుసలు లేక విరహ వేదనతోని స్త్రీలంతా పురుషుల వెంటబడుదూరమ్మ పంచపాతకాలు రాజ్యమేలునమ్మ పంచపాతకాలు రాజ్యమేలునమ్మ పంచపాతకాలు రాజ్యమేలునమ్మ అర్ధరాత్రి వేళ సూర్యుడు ఉదయించి ఆకాశమెర్రబడును అచ్చమ్మ బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు నిన్న జన్మ ధన్యము ఓయమ్మలు ఇంద్రకీలాద్రిపై 9 మూరల శ్రీ పుట్టి పాపుల తలలు కోసేనమ్మ వీర బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానం ఏనాడు కల్లగాది మాయమ్మలు రండి విశ్వకర్మ కార్యకర్తలారా, విజ్ఞానం వెదజల్లే వెలుగు దివ్వెలారా. కదలి రండి విశ్వకర్మ కార్యకర్తలారా,
బ్రహ్మంగారి అడుగు జాడలో నడిచి కులమత భేదాలు లేక కదిలారు నేడు. వీర బ్రహ్మంగారి అడుగు జాడలో నడిచి కులమత భేదాలు లేక కదిలారు నేడు. నీతి నిజాయితీతో కష్టించి మీరు కష్టించి మీరు రేయనక పగలనక శ్రమిస్తారు. ఆశయాల కొరకు మీరు వారుగానం కష్టపడి ఈ దేశ ప్రగతికి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి. ఐక్యతతో కదులుతుంది విశ్వ బ్రాహ్మణుల శక్తి. పాడికైన వెన్నుదన్ను మీరే. బ్రతుకు బండి నడిపించే ఆచారులు మీరే. అవమానాలెదురైన కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి. ఆటంకాలెన్నున్న అవమానాలెదురైన కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి. గొప్ప చదువులెన్నో చదివి ఉద్యోగాలను పొంది చదువులెన్నో చదివి ఉద్యోగాలను పొంది అజ్ఞాన తిమిరాలను పారద్రోలే జ్యోతి మీరు. కవులు కళాకారులు సాహితీవేత్తలతో సమాజంలో రుగ్మతలను రూపుమాపిన శిల్పులు. ఆయుధాలు కలిగి ఉన్న అహింసావాదులు ఐక్యతతో కదం తొక్కే విశ్వ బ్రాహ్మణుల శక్తి. శ్రమశక్తిని గౌరవించే శ్రామికులు మీరు. సమాజ చైతన్యపు సాధకులు మీరు. కదలి రండి విశ్వకర్మ కార్యకర్తలారా. విజ్ఞానం వెదజల్లే వెలుగు దివ్వెలారా. విశ్వకర్మ జాతికి రథసారథులు మీరే. విశ్వశాంతి కోరే విశ్వ బ్రాహ్మణులు మీరే. కదలి రండి విశ్వకర్మ కార్యకర్తలారా. మన జాతికి వెలుగు పంచి మనకై పరిశ్రమించి చరితలోన నిలిచినాడుగా నానా. విరాటు విశ్వకర్మ మెడలో పూమాల. మన జాతికి వెలుగు పంచి మనకై పరిశ్రమించి చరితలోన నిలిచినాడు కానారా. విరాటు విశ్వకర్మ మెడలో పూమాల.
నేటి తరం నాయకులకు అతడే స్ఫూర్తి, హరిచందనాల పరిమళం ఆ కీర్తి. నేటి తరం నాయకులకు అతడే స్ఫూర్తి, హరిచందనాల పరిమళం ఆ కీర్తి. రావు సాహెబ్ బహదూరు పండిత, గానాల రామమూర్తికి వే జోహారులు. రావు సాహెబ్ బహదూరు పండిత, గానాల రామమూర్తికి వే జోహారులు. మన జాతికి వెలుగు పంచి మనకై పరిశ్రమించి చరితలోన నిలిచినాడు గానాల. విరాటు విశ్వకర్మ మెడలో పూమాల, చరితలోన నిలిచినాడు గానాల. విరాటు విశ్వకర్మ మెడలో పూమాల. ఆ అడుగంటి పోతున్న మన జాతి గమనము, చేయి పట్టి నడిపించిన చేతనత్వము. మనసున్న మనిషిలాగా బ్రతికినంత కాలము, దీన జనుల సేవ చేయు హృదయ తత్వము. అడుగంటి పోతున్న మన జాతి గమనము, చేయి పట్టి నడిపించిన చేతనత్వము. మనసున్న మనిషిలాగా బ్రతికినంత కాలము, దీన జనుల సేవ చేయు హృదయ తత్వము. తెల్ల దొరల పాలనకు ఎదురు తిరుగుతూ, నల్ల దొరల విఘాతాలు అధిగమించుతూ. తెల్ల దొరల పాలనకు ఎదురు తిరుగుతూ, నల్ల దొరల విఘాతాలు అధిగమించుతూ. కోడి రామమూర్తికే ధిక్కరించు స్వరం, కోడి రామమూర్తికే ధిక్కరించు స్వరం. గంభీర ప్రసంగాల చైతన్య భాస్వరం, గంభీర ప్రసంగాల చైతన్య భాస్వరం. రావు సాహెబ్ బహదూరు పండిత, గానాల రామమూర్తికి వే జోహారులు. రావు సాహెబ్ బహదూరు పండిత, గానాల రామమూర్తికి వే జోహారులు. మన జాతికి వెలుగు పంచి మనకై పరిశ్రమించి చరితలోన నిలిచినాడు గానాల. విరాటు విశ్వకర్మ మెడలో పూమాల, చరితలోన నిలిచినాడు గానాల. విరాటు విశ్వకర్మ మెడలో పూమాల. చదువులోన ఉన్నతుడు, సంస్కార మహోన్నతుడు, సంస్కృతాంగ్ల భాషల ఘన పండిత జనరంజితుడు. దేశమంత పర్యటించి జీనగాథలెన్నో గాంచి విశ్వకర్మ లిబరల్ ఫెడరేషన్ స్థాపించాడు. చదువులోన ఉన్నతుడు, సంస్కార మహోన్నతుడు, సంస్కృతాంగ్ల భాషల ఘన పండిత జనరంజితుడు. దేశమంత పర్యటించి జీనగాథలెన్నో గాంచి విశ్వకర్మ లిబరల్ ఫెడరేషన్ స్థాపించాడు. పంచదాయాదుల శ్రమ వేదనాదమై శాసన మండలిలో మనగలమైనాడు. పంచదాయాదుల శ్రమ వేదనాదమై శాసన మండలిలో మనగలమైనాడు. కులోధరణ కోసం కల్పించే రిజర్వేషన్, కులోధరణ కోసం కల్పించే రిజర్వేషన్. నేటి మన జీవనం వారి త్యాగ ఫలం, నేటి మన జీవనం వారి త్యాగ ఫలం. రావు సాహెబ్ బహదూరు పండిత, గానాల రామమూర్తికి వే జోహారులు. రావు సాహెబ్ బహదూరు పండిత, గానాల రామమూర్తికి వే జోహారులు. మన జాతికి వెలుగు పంచి మనకై పరిశ్రమించి చరితలోన నిలిచినాడు గానాల. విరాటు విశ్వకర్మ మెడలో పూమాల,
మన జాతికి వెలుగు పంచి మనకై పరిశ్రమించి చరితలోన నిలిచినాడు కానాలా విరాటు విశ్వకర్మ మెడలు పూమాల నేటి తరం నాయకులకు అతడే స్ఫూర్తి హరిచందనాల పరిమళం ఆ కీర్తి నేటి తరం నాయకులకు అతడే స్ఫూర్తి హరిచందనాల పరిమళం ఆ కీర్తి రావు సాహెబ్ బహదూర్ పండిత గానాల రామమూర్తికి వే జోహారులు రావు సాహెబ్ బహదూర్ పండిత గానాల రామమూర్తికి వే జోహారులు గానాల రామమూర్తికి వే జోహారులు గానాల రామమూర్తికి వే జోహారులు విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాలజ్ఞాన తత్వములను రచించేను విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాలజ్ఞాన తత్వములను రచించేను తిరుగాయత్రి మంత్రం జపించే జయబేరి మన కోసం వెలసెనుగా ఈ భువిలో విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాలజ్ఞాన తత్వములను రచించేను ధరణి మంచి కోసం తనే దైవముగా ఈ భువికి దిగినాడు ఆ వీర బ్రహ్మగా పరమాగ్ని తేజం ఆ మహాస్వామిదే వీరం బొట్లయ్య అనునామందున ఊరూరు తిరిగెను ఆ పశులగాసెను కాలజ్ఞానం రచించే ఈ భూమిపై పాపమే పాపగా విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాలజ్ఞాన తత్వములను రచించేను సంబరాలు విసిరే ఆ స్వామి పుట్టుకతో ఉప్పొంగి ఉరికి నదీ జలాలు ప్రకృతాంబ పరిపూర్ణయ చారి ఇంట ముద్దులా కొడుకై జనించేను మహాస్వామి రాగతో బ్రహ్మాండపురములో ఆనందమానందమాయే సమభావం సాంప్రదాయంలోనా విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాలజ్ఞాన తత్వములను రచించేను విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాలజ్ఞాన తత్వములను రచించేను అత్రి మహాముని ఆ ఆశ్రమందున గాయత్రి మంత్రం
ఉపదేశం పొందే వీరం బొట్లయ్య సాగేను ఊరికి బనగాను పల్లె ఆ స్వామి చేరను గోపాల బాలుడై ఆచార్య పురుషుడై గరిమిరెడ్డి అచ్చమ్మ తనయునికి చూపును ఇచ్చిన స్వామిరా విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాల జ్ఞాన తత్వములను రచించేను విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాల జ్ఞాన తత్వములను రచించేను మాంబను పిల్లాడి స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామిగా మారే జీవిత సత్యమును తెలుసుకొనుటకై ముసల్మాను సిద్ధయ్య గురువును చేరే ఆ కడపలోన ఆ ఉన్న నవాబుకు కాల జ్ఞానం వినిపించే విశ్వకర్మను నడిపించే దైవమురా విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాల జ్ఞాన తత్వములను రచించేను విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాల జ్ఞాన తత్వములను రచించేను మనిషి దేహములో చక్రాదుల చూపి చక్రాధిపతులైన దేవతలను చూపి మనిషి దేహములో చక్రాదులు చూపి చక్రాధిపతులైన దేవతలను చూపి వైశాఖ శుద్ధ నవమిలో ఆజీవ సమాధి పొందేను నాడు స్వామి తప్పక జరిగేరా కాల జ్ఞానము విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాల జ్ఞాన తత్వములను రచించేను విశ్వకర్మ రూపమేర వీర బ్రహ్మము జరిగేటి కాల జ్ఞాన తత్వములను రచించేను తిరుగాయత్రి మంత్రం జపించే జయబేరి మన కోసం ఈ భువిలో వెలసెనుగా జై విశ్వకర్మ జై వీర బ్రహ్మ గోవిందమాంబ సిద్ధయ్య స్వామి. ఈ పాట రచన సోము. ఆత్మీయ విశ్వబ్రాహ్మణ బంధువులారా, శ్రీ విరాట్ విశ్వకర్మ సంతతిగా అనాదిగా మనం మానవ జాతి ఉన్నతి కోసం అంకితమైనాం. మన పంచవృత్తులతో ఈ సృష్టినే ప్రతిసృష్టి చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళుగా నాటి పురాణ ఇతిహాసాల కాలం నుండి మొన్నటి రాజుల కాలం వరకు నవ్య శోభితంగా విరాజిల్లిన మన కులవృత్తులు నేటి కాలంలో కార్పొరేట్ సంస్థల ప్రాబల్యం వలన మన కుల వృత్తులు కుంటిపడ్డవి. బ్రతకడానికి వేరే దారి లేని స్థితిలో విశ్వబ్రాహ్మణుల జీవితాలు
విలవిలలాడుతున్న తీరును కల్లారా చూస్తున్న ఈ ప్రభుత్వాలు మనకు విశ్వబ్రాహ్మణ శంఖారావం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయరథం, వీచిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయరథం, వీచిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమైక్యంగా పూరించెను శంఖారావం. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమైక్యంగా పూరించెను శంఖారావం. శంఖారావం. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయరథం, వీచిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయరథం, వీచిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. సకల కళా శోభితం మనం, ఖనిజ సంపదకు ఖరీదు కట్టు సరాపురం. విశ్వానికి సకల కళా శోభితం మనం, ఖనిజ సంపదకు ఖరీదు కట్టు సరాపురం. పంచలోహ ప్రతిమల ఆకారమే మనం, గృహదేవాలయ వాసుల ధ్వజస్తంభాలం. పంచలోహ ప్రతిమల ఆకారమే మనం, ధ్వజస్తంభాలం. సూర్యుమతలు సకల పరికరాలు చేయువాలం, వడ్రంగులం రమ్య రమ్య భవనముఖ ద్వారానం. సూర్యుమతలు సకల పరికరాలు చేయువాలం, వడ్రంగులం రమ్య రమ్య భవనముఖ ద్వారానం. శిథిలమయ్య విశ్వబ్రాహ్మణుల జీవనం, శిథిలమయ్య విశ్వబ్రాహ్మణుల జీవనం. పరిహసిస్తూ చూస్తున్నవి ప్రభుత్వాలు ఈ దినం, శిథిలమయ్య విశ్వబ్రాహ్మణుల జీవనం. పరిహసిస్తూ చూస్తున్నవి ప్రభుత్వాలు ఈ దినం. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయరథం, వీచిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయరథం, వీచిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. ఇన్నేళ్ల స్వాతంత్ర్యపు ప్రగతి ఫలాలివేనా, ఇన్నాళ్ళుగా చితికిన మన బ్రతుకులు ఇంకింతేనా. ఇన్నేళ్ల స్వాతంత్ర్యపు ప్రగతి ఫలాలివేనా, ఇన్నాళ్ళుగా చితికిన మన బ్రతుకులు ఇంకింతేనా. శ్రమశక్తిని నమ్ముకున్న శ్రామిక వర్గం, శిలనైనా కళాకృతిగా
చేయి కలిపి పదండి ముందుకు, చేయి కలిపి పదండి ముందుకు. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయ రథం, వీధిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయ రథం, వీధిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయ రథం, వీధిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయ రథం, వీధిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరి. మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయ రథం, వీధిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. అదిగదిగో కదిలింది విశ్వకర్మ విజయ రథం, వీధిన ఎగురుతున్న పంచవర్ణ కేతనం. మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. మన హక్కుల సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం. శంఖారావం విజయ రథమి, మన జాతి జాగృతికై నినదించిన వాణి. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం. శంఖారావం సాధనకై దీక్షను భూని, మన జాతి జాగృతికై నినదించిన వాణి. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం. ఐక్యతాభివృద్ధి చేసి ధ్యేయం, సమయంగా పూరించెను శంఖారావం.